వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో వచ్చేసి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఏ విషయాల కోసం తమ యొక్క డిమాండ్స్ని గవర్నమెంట్కి వినిపించడం జరుగుతుంది, గవర్నమెంట్ వారి యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉంది అనే విషయాలను చర్చిద్దాం. దీని మీద వీడియో చేయమని కొంతమంది మనకి మెయిల్స్ చేయడం వల్ల ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ ఉన్న సమస్యల గురించి చెప్పడమే తప్ప ఏ ఒక్క వర్గం వైపు మనం మాట్లాడడం కాదు. కొంతమంది పోస్ట్‌పోన్‌మెంట్ కోరుకుంటున్నారు, మరికొంతమంది దానికి అవసరం లేదు అని అంటున్నారు. సో ఏది పాజిబిలిటీ ఉంది, తర్వాత ఇక్కడ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న విషయాలు ఏమిటి అనే ఒక్కొక్క దాన్ని టాపిక్ వైజ్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఎక్కువగా అడుగుతున్న విషయంగా మారింది ప్రజెంట్ అయితే. ఎందుకంటే ఏజ్ లిమిట్ ప్రజెంట్ 44 ఇయర్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ చాలామంది అడుగుతుంది ఏంటంటే 47 ఇయర్స్ ఇమ్మని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ఆ విధంగా అడుగుతున్నారంటే నోటిఫికేషన్ వచ్చి దాదాపు 7 ఇయర్స్ అవుతుంది. 2018లో లాస్ట్ నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరిగింది. మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు నోటిఫికేషనే కాబట్టి చాలామంది తమ యొక్క ఏజ్ని కోల్పోయారు. మధ్యలో కోవిడ్ వల్ల ఒక 2-3 ఇయర్స్ కోల్పోయారు. కాబట్టి కోవిడ్ వల్ల లేట్ అవ్వడం వల్ల ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో స్టేట్ గవర్నమెంట్లో 3 ఇయర్స్ అనేది అదనంగా ఇవ్వడం జరిగింది ప్రతి అభ్యర్థికి కూడా. ఇక్కడ కూడా మన యొక్క ఏజ్ లిమిట్ని 2 ఇయర్స్ పెంచడం జరిగింది. బట్ ఇంకా ఒక 3 ఇయర్స్ కలిపి 47 ఇయర్స్ ఓపెన్ కేటగిరీకి ఏజ్ లిమిట్ ఇవ్వమని అడుగుతున్నారు. అది ఎంతవరకు అవుతుంది అనేది విషయం తెలియదు. కానీ గవర్నమెంట్ ముందు ఈ ప్రపోజల్ అయితే ఉంది. దీని మీద సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పేసి అభ్యర్థులు భావిస్తున్నారు. కానీ ఈ విధంగా వచ్చినట్లయితే మళ్ళీ వారి యొక్క అప్లికేషన్కి కొంత సమయం పెంచవలసి ఉంటుంది. కాబట్టి దీనిలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం అయితే ఇప్పటిదాకా క్లారిటీ లేదు. ప్రజెంట్ అయితే మాత్రం 44 ఇయర్సే దానికి ఏజ్ లిమిట్గా నిర్ణయించడం అనేది జరిగింది. దీనికి ఏజ్ రిలాక్సేషన్స్ బీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది. అది కామన్గానే ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో 44 ఇయర్స్ అయితే ప్రజెంట్ ఏజ్ లిమిట్గా ఉండడం జరిగింది. ఈ యొక్క డిఎస్సికి సంబంధించి నెక్స్ట్ డిఎస్సి నుండి 42 ఇయర్సే ఉంటుంది. ఈ ఒక్క డిఎస్సికే 42 ఇయర్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఒక డిమాండ్ అనేది అభ్యర్థుల నుండి వినిపిస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇది చాలా ఎక్కువగా వినిపిస్తున్న డిమాండ్. ఇది ఒక ఫేర్ డిమాండ్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎస్సీటీల కంటే కూడా బీఈడీ చేసి ఎవరైతే ఎస్ఏకి స్కూల్ అసిస్టెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి చాలా క్లిష్టంగా మారింది ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది. అప్పట్లో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 2018 వరకు కూడా 40% మాత్రమే ఉండేది డిగ్రీలో. బట్ ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 45% నుండి 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే, అంటే రిజర్వేషన్ ఉన్నవారికి 45%, ఓపెన్ కేటగిరీలో 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దీనివల్ల కలిగే బెనిఫిట్ కంటే దీనివల్ల లోపమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళు బీఈడీ కోర్స్ జాయిన్ అయినప్పుడు కానీ లేకపోతే టెట్ రాసినప్పుడు కానీ ఈ యొక్క 45 ఇయర్స్ అనేది ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. సో దీనికి అమౌంట్ ఖర్చు పెట్టారు, టైం ఖర్చు పెట్టారు, దీనికి ప్రిపేర్ అయ్యారు. వాళ్ళకి అమౌంట్ టైము రెండుతో పాటు వయసు కూడా కరిగిపోయింది వీళ్ళది. సో వీళ్ళకి ఈసారి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాల్సిందే. ఎప్పుడు ఉన్న 40% ఇవ్వాలి. గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ లాంటి పోస్ట్లో టీచ్ చేసేటప్పుడు గుడ్ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి. దానికోసం ఈ పర్సంటేజ్ తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క ఆలోచన కరెక్టే. కాకపోతే వీళ్ళు ముందు చేసిన మిస్టేక్స్ వల్ల ఇప్పుడు ఆ విధంగా 45% పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది అభ్యర్థుల యొక్క అభిప్రాయం. సో దీని మీద ఆల్రెడీ ఈరోజు నోట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. పేపర్ నోట్ ఏ విధంగా ఇచ్చారనేది ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో మీకు వివరించడం అనేది జరుగుతుంది. దీనికోసం అడిగారు. 2-3 డేస్లో దీని మీద నిర్ణయం కూడా తీసుకుంటారు. దీని యొక్క అప్డేట్ కూడా మన యొక్క వెబ్సైట్లో అప్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ యొక్క విషయం ఆ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి పరీక్ష తేదీ వాయిదా వేయడం, ఇది చాలామంది ఇంట్రెస్టింగ్గా ఎదురు చూసే విషయం. ఈ ఎగ్జామ్ అనే కాదు, ప్రతి ఎగ్జామ్కి ముందు జరిగే పరిణామాల్లో ఈ యొక్క పరీక్ష తేదీ వాయిదా అనేది ఫస్ట్ ప్లేస్లో నుంచి ఉంటుంది. ఇక్కడ చాలా కారణాలు దీని మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ అభ్యర్థులు 2 రకాలుగా ఉంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదామనే అభ్యర్థులు, ఎప్పటి నుండో చదువుతూ ఉన్న అభ్యర్థులు. ఈ ఎప్పటి నుండో చదువుతున్న అభ్యర్థులకి ఈ యొక్క వాయిదా అనగానే ఎక్కడ నేను కోపం వస్తుంది. అది 100% ఫెయిర్ కోపమే అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుండో అన్నిటిని వదిలేసుకొని ఎగ్జామ్ కోసం చదువుతూ ఉంటారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు వాళ్ళ యొక్క స్కూల్స్కి సెలవు పెడతారు, లేకపోతే వాళ్ళ యొక్క ఉద్యోగాలకి సెలవు పెడతారు. అన్ని సెలవు పెట్టి వాళ్ళకి పాజిటివ్ యాస్పిరెంట్లో తీసుకొని ఆ యొక్క 3 మంత్స్ కూర్చొని చదివేసి జాబ్ తీసుకుందాం అనుకుంటారు. మరి వీళ్ళు ఎప్పటి నుండో చదువుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి?
వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. వీళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వీళ్ళు ఒక దానికోసం కట్టుబడి ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం న్యాయం చేయడానికి గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా టైం ఇవ్వలేము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎంత ఉన్నా సరే ఇది ఎప్పటి నుండో ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో కూడా ఒక 90 డేస్ ఇస్తే బాగుండు అనే ఒక అభిప్రాయం అనేది కలుగుతూ ఉంది. మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఎక్కువ మంది ఏం కోరుకుంటే అదే గవర్నమెంట్ చేయాలి కాబట్టి వీళ్ళందరూ కూడా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఇటువైపు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చే అవకాశం అనేది 90% దాకా ఉంది. కానీ అది ఎప్పటిదాకా ఇస్తారనేది ఎవరూ చెప్పలేము. ఎందుకంటే గవర్నమెంట్ ఈ మెగా డిఎస్సిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత తొందరగా కంప్లీట్ చేయడానికే చూస్తుంది. సో 90 రోజులు అనేది అడుగుతున్నారు, కానీ ఇస్తారా లేదనే విషయం తెలియదు. అదేవిధంగా అప్లికేషన్ డేట్ అనేది May 15th వరకు ఇచ్చారు. సో అది అయిపోయిన లోపు మనకి ఏదో క్లారిటీ వస్తే బాగుంటుంది, కానీ ఏ విధంగా వస్తుందని తెలియదు. ఈ యొక్క ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం కూడా రివిజన్ కోసం మాకు టైం కావాలని అడుగుతున్నారు. ప్రైవేట్ సెక్టర్లో చేసే టీచర్స్ వాళ్ళకి లీవ్స్ కోసం ఈ యొక్క 90 డేస్ టైం కావాలని అడుగుతున్నారు. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క డిఎస్సిలో ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క సర్టిఫికేట్స్ని ముందే అప్లోడ్ చేయమంటున్నారు. దీనివల్ల క్యాస్ట్ సర్టిఫికేట్స్కి లేట్ అవుతుంది, అదేవిధంగా వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్స్కి లేట్ అవుతుంది, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేట్ అవుతుంది. ఈ సర్టిఫికేట్స్ తిరగడానికి వాళ్ళ యొక్క సమయం సరిపోవట్లేదు. ఈ యొక్క సర్టిఫికేట్స్ ఒకరోజు అప్లై చేయడానికి వెళ్ళాలి, ఒకరోజు ఇంకా వాళ్ళు తప్పులు ఏమైనా ఉంటే మళ్ళీ సరిదిద్దుకోవడానికి వెళ్ళాలి, తర్వాత ఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళాలి, తర్వాత విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాలి, దాని తర్వాత తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళాలి, తర్వాత వాళ్ళు మంజూరు చేయాలి, ఆ ప్రింట్అవుట్ తెచ్చుకోవాలి, ఆ నెంబర్తో వీళ్ళు అప్లోడ్ చేసుకోవాలి. ఇవన్నీ చేయడానికే సగం టైం అనేది అయిపోతుంది. సో 90 డేస్ అడిగే వాళ్ళు ఈ సర్టిఫికేట్ తిరగడానికి కూడా టైం సరిపోవట్లేదు కాబట్టి ఆ టైం కూడా అడుగుతున్నారు. ఇది కూడా ఫేరే. బట్ గవర్నమెంట్ ఏం చేస్తుందని చూడాలి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఎగ్జామ్ పెడితే ఖచ్చితంగా రాయడానికి ఉండాలి. చదవడానికి 90 రోజులు అడుగుతున్నారంటే మాత్రం అది చాలా తప్పండి. ఎందుకంటే ఇది ఎప్పటి నుండో చెప్తున్న నోటిఫికేషన్. నువ్వు ఈ రోజు వచ్చి 90 రోజులు అడగడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? రివిజన్ చేసుకోవడానికి టైం అడుగుతున్నారు. అది ఆమోదించదగిన విషయం. తర్వాత ప్రైవేట్ సెక్టార్లో టీచర్స్ కింద వర్క్ చేసిన వాళ్ళు టీచర్ వృత్తి మీద అభిమానం ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క కోరికలో తప్పలేదు. కానీ సర్టిఫికేట్స్ తిరగడానికి సమయం సరిపోవట్లేదు అంటున్నారు. ఇది కూడా ఫేరే. అప్పుడు గవర్నమెంట్ అనేది సర్టిఫికేట్స్ ఎగ్జామ్ తర్వాతైనా అప్లోడ్ చేసుకోండి అని చెప్పాలి. ఆ సర్టిఫికేట్స్ లేకపోతే అసలు హాల్ టికెటే రిలీజ్ చేయలేము మీ సర్టిఫికేట్స్ లేకపోతే. ఇప్పుడు బీసీ ఉన్నారు, వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు జనరల్లోకి వెళ్ళిపోతారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోతే వాళ్ళు జనరల్లోకి వెళ్ళిపోతారు. దీనివల్ల నోటిఫికేషన్ ఇచ్చినా సరే వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అనేది అందట్లేదు. సో ఇలాంటి వాళ్ళ కోసం పరీక్ష వాయిదా వేయొచ్చు అనేది మన యొక్క అభిప్రాయం. కానీ ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం వేయక్కర్లేదు. సో ఈ సర్టిఫికేట్స్ అనే విషయం తీసేస్తే వీరు ఎగ్జామ్ ఇప్పుడు కండక్ట్ చేసినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎవరికైనా. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఇది పరీక్ష తేదీ వాయిదాకు సంబంధించి ఇది మా యొక్క అభిప్రాయం. అంటే చాలామంది అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. మనం ఏ ఒక్కరికి అనుకూలం కాదు, ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు. కానీ మనం ఎవరికి న్యాయం చేయగలము అనేది గవర్నమెంట్ భావిస్తుందో వాళ్ళు ఆ విధంగా గవర్నమెంట్ ముందుకెళ్తుంది. గవర్నమెంట్ నిర్ణయమే చివరి నిర్ణయము. నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు గవర్నమెంట్ ఏ డెసిషన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించి. లాస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి అటువంటి నోట్ ఏది ఇవ్వకపోవడం వల్లే ఆ కోర్టు కేసులు అనేది పడడం జరిగింది. కానీ ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఇది పరీక్ష తేదీ వాయిదాకు సంబంధించి ఇది మా యొక్క అభిప్రాయం. అంటే చాలామంది అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. మనం ఏ ఒక్కరికి అనుకూలం కాదు, ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు. కానీ మనం ఎవరికి న్యాయం చేయగలము అనేది గవర్నమెంట్ భావిస్తుందో వాళ్ళు ఆ విధంగా గవర్నమెంట్ ముందుకెళ్తుంది. గవర్నమెంట్ నిర్ణయమే చివరి నిర్ణయము. నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు గవర్నమెంట్ ఏ డెసిషన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించి. లాస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి అటువంటి నోట్ ఏది ఇవ్వకపోవడం వల్లే ఆ కోర్టు కేసులు అనేది పడడం జరిగింది. కానీ ఈ నోటిఫికేషన్ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం వల్ల ఎటువంటి కోర్టు కేసులకి ఆస్కారం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆల్రెడీ ఒక కేసు అనేది ఇప్పుడు ఫైల్ అవ్వడం జరిగింది. ఆ కేసు వల్ల ఎటువంటి పరిణామాలు జరుగుతాయని ఎవరూ చెప్పలేము. ఆ కేసు కోర్టులో ఇంకా జరుగుతూ ఉంది. ఇంకా ఇప్పుడే వేయడం జరిగింది పిల్లు. దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది చూడాలి. నెక్స్ట్ చూసినట్టయితే మరో డిమాండ్ ఏంటంటే 2025 రిలీవ్ అయ్యే డిఈడి బీఈడి అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి. ఇది ఒక పెద్ద ఇష్యూ కింద మారింది. ఇప్పుడు మే వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా ఎకనామికల్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది. మేము కూడా చేసున్నాం, మాకు కూడా అవకాశం ఇవ్వండి అన్నారు. వాళ్ళకి అవకాశం ఇస్తే మళ్ళీ టెట్ పెట్టాలి. మళ్ళీ టెట్ పెట్టాలంటే మళ్ళీ 45 డేస్ ఇవ్వాలి. మళ్ళీ టెట్ పెట్టి మళ్ళీ వీళ్ళకి పెట్టేసరికి వీళ్ళకి బాగానే ఉంటుంది, వీళ్ళకి ప్రిపరేషన్ అయ్యే టైం ఇవ్వాలి. సో ముందున్న అభ్యర్థులందరికీ పోటీ మళ్ళీ పెరుగుతుంది. మరి అలాగని వీళ్ళు వదిలేస్తే ఈ 2 సంవత్సరాలు చేసినందుకు వీళ్ళకి వేస్ట్ అవుతుంది. సో వీళ్ళ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చూడాలి. బట్ ఈరోజు
హెల్ప్‌లైన్ నంబర్స్‌కి మెసేజ్ పెట్టినప్పుడు ఈమెయిల్‌లో ఏ విధంగా వచ్చిందంటే, ఒకరిద్దరు పెట్టడం వల్ల జరిగింది. ఎట్టి పరిస్థితిలోనూ ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా జరిగిపోతాయి జూన్‌లోనే అనేసి ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి సమాధానం అనేది ఇవ్వడం జరిగింది. సో, ఆ విధంగా చూసినట్టయితే ఎగ్జామ్స్‌లో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు. వీళ్ళకి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు కదా! వీళ్ళకేం చెప్పారంటే ఈ డీఎస్సీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డీఎస్సీ ఖచ్చితంగా ఉంటుంది. 2026లోనే ఆ డీఎస్సీకి సంబంధించి మీకు అవకాశం వస్తది. మీరు అవకాశం కోసం వెయిట్ చేయండి అని చెప్పేసి సమాధానం అయితే చెప్పడం అనేది జరిగిందని చెప్పేసి కొన్ని ఇంటర్నల్ సోర్స్ వల్ల మనకు తెలుస్తుంది. సో, వీళ్ళ విషయంలో ఆ విధంగా ఉంది గవర్నమెంట్. బట్ ఏ నిర్ణయం తీసుకుంటదనేది ఇంకా తెలీదు. వీటి మీద కూడా చర్చలైతే జరుగుతూ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ మెసేజ్ ఈమెయిల్‌కి రిప్లై ఇచ్చారంటే డీఎస్సీ అభ్యర్థుల యొక్క డిమాండ్స్ అనేది వాళ్ళ దృష్టిలో ఉన్నాయని మీరు గుర్తుపెట్టుకోగలరు. ఎవరైతే దీన్ని కోరుకుంటున్నారో వాళ్ళు కావాలంటే గట్టిగా దాని కోసం అడగాల్సి ఉంటుంది. అంటే పొలైటింగ్ వేలోనే అడగాలి. అదే విధంగా ఈ యొక్క ఆన్‌లైన్ విధానాన్ని ఉపయోగించుకొని అడగాల్సి ఉంటుంది. ఇది డీఏడీ, బీఎడ్ అభ్యర్థులకు సంబంధించి 2025లో రిలీవ్ అయ్యే వాళ్ళకి సంబంధించినంత వరకు. నెక్స్ట్ చూసినట్టయితే అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్. ఈ ఎడిట్ ఆప్షన్ కూడా ఈరోజు వచ్చిన సమాచారం ప్రకారం ఇస్తారు. ముందైతే మాత్రం అప్లికేషన్‌కి ఎడిట్ ఆప్షన్ లేదు. ఒకసారి మిస్టేక్స్ చేసుకుంటే కరెక్ట్ చేసుకునే అవకాశం లేదనమాట. దానివల్ల ఏంటంటే సర్టిఫికేట్స్ కూడా అప్‌లోడ్‌కి సమయం పెంచాలని అడుగుతున్నారు. సర్టిఫికేట్స్ అప్‌లోడ్‌కి సమయం పెంచకపోతే వీళ్ళ సర్టిఫికేట్స్‌కి తిరిగి ఎగ్జామ్ టైం దగ్గరికి పడిపోతుంది. అప్పుడు ఇంకా ఎగ్జామ్ పోస్ట్‌పోన్ చేయమని అడుగుతున్నారు దీనివల్లే. అదే సర్టిఫికేట్స్ ఎప్పుడైనా అప్‌లోడ్ చేయొచ్చు అని అట్టారనుకోండి, దానికి సంబంధించి కొంత సమయం తీసుకుంటారు కాబట్టి ఈజీగా సర్టిఫికేట్స్ అనేవి పొందగలరు. ఎడిట్ ఆప్షన్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తామని కూడా చెప్పారు ఈరోజు నోట్‌లో. అది లాస్ట్‌లో ఒకసారి మీకు స్లైడ్స్ కూడా చూపించడం అనేది జరుగుతుంది. తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి నార్మలైజేషన్ ప్రాసెస్. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ గాని ఒక్కసారిగా ఇంప్లిమెంట్ అయ్యిందంటే ఇది చాలా డేంజర్ అండి. కష్టపడి చదివిన వాళ్ళు కూడా ఇందులోండి ఎగ్జిట్ అయిపోయే అవకాశం అనేది ఉంది. 0.03 మార్క్స్ కూడా మన యొక్క పర్సెంటేజ్‌ని డిసైడ్ చేసేస్తుంది. ఈ నార్మలైజేషన్ ఎస్ఎస్‌సిలో ఉంటుంది. అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్‌లో ఉంటుంది. ఒక్కొక్కసారి ఎగ్జామ్ అనేది కష్టంగా వచ్చిందంటే నార్మలైజేషన్‌లో 10-15 మార్కులు కూడా కలిసిపోయే అవకాశం ఉందండి. అలాంటి టైంలో మిగతా వాళ్ళకి దెబ్బ పడిపోయే అవకాశం ఉంది. సో, నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది లేకుండా ఒక జిల్లాకి ఒకే రోజు పరీక్ష నిర్వహించినట్లయితే దానివల్ల నార్మలైజేషన్ అనేది మనకు అవసరం లేదు. వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంటుందని చెప్పేసి ఇదొక డిమాండ్ అనేది ఖచ్చితంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఒక జిల్లాకి ఒకే రోజు ఎగ్జామ్ పెట్టడం వల్ల ఇది డీఎస్సీ అనేది జిల్లాకు సంబంధించిన పోస్టులు కాబట్టి వీళ్ళందరికి ఒకే రోజు ఎగ్జామ్ పెట్టినట్టయితే ఒకే పేపర్ వస్తది. దానివల్ల నార్మలైజేషన్ అవసరం లేదు. ఒకే రోజు ఒకే జిల్లాలో అంతమంది సరిపోయినట్టయితే సెంటర్స్ అనేవి పక్క జిల్లాలో ఇస్తారండి. ఒక్క రోజుకి ఏమి అయిపోదు. వెళ్తారు, రాస్తారు. ఎందుకంటే అందరికీ సమన్యాయం అనేది జరుగుతది కాబట్టి. ఆ విధంగా నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి కూడా ఈ డిమాండ్ అనేది ఖచ్చితంగా వినిపిస్తుంది. దాని తర్వాత చూసినట్టయితే హెల్ప్‌లైన్ నంబర్స్ నాట్ వర్కింగ్. ఇది ఎప్పటినుండో ఉన్న సమస్య అండి. ఒక నంబర్ ఇస్తే అది ఎప్పటికీ పనిచేయదు. కాల్స్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. కానీ ఇప్పుడైతే మెయిల్స్‌కి అయితే రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మంచి పరిణామమే. ఎందుకంటే అప్లై చేసినప్పుడు కొంతమందికి ఫీజు కట్ అయిపోతుంది. ఆ ఫీజు రిసిప్ట్‌లో కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదని వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. సో, ఇప్పటి నుండి అయితే ఇప్పుడు ఈ 2 డేస్ నుండి కాదు గానీ నిన్నైతే మాత్రం రిప్లైస్ బాగానే ఇచ్చారు. ఎందుకంటే పేపర్‌లో కూడా వీటి కోసం రావడం జరిగింది కాబట్టి వాళ్ళు రిప్లైస్ ఇవ్వడం అనేది స్టార్ట్ అంటే ఎంతమంది అప్లై చేస్తున్నప్పుడు కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. కానీ అక్కడ ఉన్న హెల్ప్‌లైన్ నంబర్ ఒకటో, రెండో నంబర్స్ ఇచ్చారు. సో, వాటిని లిఫ్ట్ చేసి వాళ్ళకి చెప్పడం కొంచెం కష్టంగానే ఉంటది. బట్ కష్టమైన అభ్యర్థులకు సహాయం చేయడానికి పెట్టిన హెల్ప్‌లైన్ నంబర్స్ ఖచ్చితంగా పనిచేయాల్సిందే. ఇది ఇప్పటిదాకా ఉన్నవి. అయితే ఈరోజు పేపర్స్‌లో ఇచ్చిన రిజర్వ్ అభ్యర్థులకు 40% మార్కుతోని డీఎస్సీకి అనుమతిస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి 40% మార్క్‌తో మెగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటిదాకా 50%, 45% ఇచ్చారు కదా! డీఎస్సీ నోటిఫికేషన్ జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు 45% ఉండాలనే నిబంధన పెట్టారు. కానీ గత ఏడాది నిర్వహించిన టెట్ పరీక్షల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు డిగ్రీలో 40% ఇచ్చారు. అలాగే బీఈడీ చేసేందుకు కూడా 40% అర్హత ఉంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి. అదే విధంగా బీఈడీ చేసి టెట్ రాసిన తర్వాత ఇప్పుడు 45% మార్క్స్ నిబంధన పెట్టడం వల్ల వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి 40% మార్క్స్ తగ్గించండి అని చెప్పేసి ప్రతిపాదన సిద్ధం చేశారు. దీనిలో 2 రోజులు ఉత్తర్వులు వెలువడతాయి అని చెప్పేసి ఈరోజు అయితే నోట్ రావడం అనేది జరిగింది. 1-2 డేస్‌లో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే అది మనకి సైట్‌లో అప్‌లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ 45% దగ్గర దెబ్బ వస్తుంది. అది కూడా ఎవరికి ఇస్తారంట? రిజర్వ్ అభ్యర్థులకి ఇస్తే మరి ఓసీ అభ్యర్థులు ఒప్పుకుంటారు. ఓపెన్ కేటగిరీలో 45%, 50% పెట్టుకుంటే. ఎందుకంటే వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళకి 45% పెట్టారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి 45% ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అనుమతించదగిన డిమాండ్‌గానే చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే డీఎస్సీ వెబ్‌సైట్‌లో మార్పులు జరుగుతున్నాయి. 10th ఇంటర్ మార్కుల పర్సెంటేజ్ తొలగిస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు సమస్య పరిష్కారం. అంటే కంప్యూటర్ సైన్స్ అంటే ఇప్పుడు బీఎస్సీ కంప్యూటర్ చేసిన వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అనేది ఉంటది కదా! వీళ్ళు
ఎస్ఏ మ్యాథమెటిక్స్ రాయడానికి అర్హత సాధించారు. కానీ వీళ్ళు ఫిజిక్స్ రాయడానికి అయితే అనర్హులు. అదే చెప్తారు ఇక్కడ. మ్యాథ్స్ అయితే రాయొచ్చు కానీ ఫిజిక్స్ రాయడం లేదు. ఇదిగో 50% నుండి రిజర్వ్ కేటగిరీలకి 45% తప్పనిసరి చేసింది. హెచ్ఈటీ పోస్టులు ఇంటర్లో 50%, 45% మార్కులు నిర్ణయించింది. అయితే ఈ మార్కుల శాతం కనీస అర్హత లేని ఎస్ఏలకు 10వ తరగతిలోని ఇంటర్లో అనుసంధించడం, అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు దరఖాస్తు క్రియ ముందుకు సాగడం లేదు. అర్థమవుతుంది కదండి. ఈ 50% మార్క్స్ అనేవి ఎస్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిగ్రీకి అప్లై చేస్తుంటారు కదా, డిగ్రీ కంటే ముందు 10వ తరగతిలోని ఇంటర్లో కూడా 50% మార్క్స్ వచ్చేటట్లు ఆ యొక్క వెబ్సైట్ అని క్రియేట్ చేయడం జరిగింది. దానివల్ల వీళ్ళు డిగ్రీలో 50% వచ్చేసిన ఇంటర్లోని ఎస్ఎస్సీలోని ఇంటర్లోని రాలేదు కాబట్టి వాళ్ళ అప్లికేషన్స్ కూడా తీసుకోవడం అనేది జరగట్లేదు. సో ఇది కూడా ఒక సమస్య ఉంది. అయితే ఒకరికి డిగ్రీలో 35% మార్క్స్ వచ్చినా సరే అది అప్లోడ్ అయిపోయిందంట నిన్నటి విషయంలో. సో ఇదేంటి అని చెప్పేసి చూస్తున్నారు. డిగ్రీ సీలింగ్ మార్క్ కంటే తక్కువ ఉంటే దరఖాస్తు ప్రక్రియ ఎర్రర్ చూపించేది. కానీ శనివారం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు 35% మార్కులు ఉన్నా సరే వాళ్ళకి అప్లోడ్ అయిపోతున్నాయి. అంటే కొంతమందికి అప్లోడ్ అవుతున్నాయి, కొంతమందికి అప్లోడ్ అవ్వట్లేదు. ఇది పరిస్థితి. కానీ వీరికి అప్లోడ్ అయిపోయినా లాస్ట్‌లో ఏ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని సాగ్రిగేట్ చేద్దామని చెప్పేసి అనుకుంటుంది గవర్నమెంట్. సో దానివల్ల వీళ్ళకి హాల్ టికెట్లు వచ్చే పరిస్థితి లేదు. హాల్ టికెట్లు రాలేదా ఆ టైంలో చాలా గందరగోళం అవుతుంది. మాకు హాల్ టికెట్ రాలేదని వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్తో ఎగ్జామ్కి వెళ్ళలేరు. ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుంది ఎవ్వరం కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ వీటిని ముందుగానే అంచనా వేసి వీటికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించినప్పుడు మాత్రమే అది ముందుకు వెళ్తుంది. దాని తర్వాత ఓపెన్ స్కూల్కి సంబంధించినంత వరకు ఓపెన్ స్కూల్లో ఆప్షన్ డిగ్రీ క్లియర్గా చూపిస్తుంది. కానీ ఓపెన్లో 10th చేసిన వారు, ఇంటర్ చేసిన వారు ఆప్షన్స్ చూపించట్లేదు. దీనివల్ల కూడా అభ్యర్థులు చాలా గందరగోళానికి గురవుతున్నారు. ఈ సమస్యను కూడా పరిష్కరించవలసి ఉంటుంది. ఇదిగో మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉన్నవారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి మాత్రమే అర్హులని, ఫిజికల్ సైన్స్ రాయడానికి అర్హులు కాదని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మే 15th వరకు డిఎస్సి దరఖాస్తుకు అప్లై చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ డిఎస్సి దరఖాస్తుకి ఎన్నో దరఖాస్తు ప్రక్రియ ఎర్రర్ చూపించేది. కానీ శనివారం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు 35% మార్కులు ఉన్నా సరే వాళ్ళకి అప్లోడ్ అయిపోతున్నాయి. అంటే కొంతమందికి అప్లోడ్ అవుతున్నాయి, కొంతమందికి అప్లోడ్ అవ్వట్లేదు. ఇది పరిస్థితి. కానీ వీరికి అప్లోడ్ అయిపోయినా లాస్ట్‌లో ఏ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని సాగ్రిగేట్ చేద్దామని చెప్పేసి అనుకుంటుంది గవర్నమెంట్. సో దానివల్ల వీళ్ళకి హాల్ టికెట్లు వచ్చే పరిస్థితి లేదు. హాల్ టికెట్లు రాలేదా ఆ టైంలో చాలా గందరగోళం అవుతుంది. మాకు హాల్ టికెట్ రాలేదని వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్తో ఎగ్జామ్కి వెళ్ళలేరు. ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుంది ఎవ్వరం కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ వీటిని ముందుగానే అంచనా వేసి వీటికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించినప్పుడు మాత్రమే అది ముందుకు వెళ్తుంది. దాని తర్వాత ఓపెన్ స్కూల్కి సంబంధించినంత వరకు ఓపెన్ స్కూల్లో ఆప్షన్ డిగ్రీ క్లియర్గా చూపిస్తుంది. కానీ ఓపెన్లో 10th చేసిన వారు, ఇంటర్ చేసిన వారు ఆప్షన్స్ చూపించట్లేదు. దీనివల్ల కూడా అభ్యర్థులు చాలా గందరగోళానికి గురవుతున్నారు. ఈ సమస్యను కూడా పరిష్కరించవలసి ఉంటుంది. ఇదిగో మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉన్నవారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి మాత్రమే అర్హులని, ఫిజికల్ సైన్స్ రాయడానికి అర్హులు కాదని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మే 15th వరకు డిఎస్సి దరఖాస్తుకు అప్లై చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ డిఎస్సి దరఖాస్తుకి ఎన్నో విఘ్నాలు అని చెప్పేసి ఒక ఆర్టికల్ కూడా రాయడం అనేది జరిగింది. ఎందుకంటే పత్రాల జారీని సులభతరం చేయాలి అని చెప్తున్నాను కదా. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలి. గతంలో శాశ్వత కుల ధృవీకరణ పత్రం పొందిన వారు దాని ఆధారంగా మరో పత్రం ఇవ్వాలంటూ సచివాలయం దరఖాస్తు చేస్తున్నారు. కానీ ఈ ఎంఆర్ఓ ఆఫీసులు ఏం చేస్తున్నారంటే కుల ధృవీకరణ పత్రం మరోసారి ఇవ్వలేమని చెప్పేసి 10వ తరగతి టీసీ నకలతో మళ్ళీ అప్లై చేయమంటున్నారు. దీనివల్ల కొంత టైం పట్టేస్తుంది. దీని మీద ఒక్కసారి గవర్నమెంట్ కానీ ఫోకస్ చేసిందంటే ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా ఈజీగా దొరికితే ఈజీగా అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఎగ్జామ్ కూడా టైంకి అయిపోతుంది. నెక్స్ట్ టైం చూసినట్టయితే ఆన్లైన్లో కనిపించిన ఫీజు చెల్లింపు వివరాలు మనం చెప్పాను కదా ఇందాక, ఎవరైతే ఫీజు కడుతున్నారో ఆ ఫీజు అక్కడ కనిపించట్లేదు. తర్వాత కుల ధృవీకరణ పత్రాలకు తప్పని పోర్టలు. తర్వాత చూసినట్టయితే మెథడాలజీ ఐచ్ఛికంగా ఇచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉందని లాంగ్వేజ్ అభ్యర్థులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి అప్లోడ్ చేస్తే 15 నిమిషాలు సమయం పడుతుందండి. పదే క్లిక్ చేస్తేనే అవుతుంది. అంటే సర్వర్ సమస్యలు ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకొని ఈ యొక్క హెల్ప్ లైన్ నంబర్స్ ఏర్పాటు చేసామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఉన్నట్టు కూడా కనిపించట్లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా డిఎస్సిలో ఇప్పటిదాకా ఉన్న సమస్యలు, అభ్యర్థులు అడుగుతున్న డిమాండ్స్, వీటికి గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని మాత్రం చూడాలి. ఏజ్ విషయంలో రెస్పాండ్ అయ్యింది. అదేవిధంగా ఫిజిక్స్, మ్యాథ్స్కి సంబంధించిన విషయంలో రెస్పాండ్ అయ్యింది. అవన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి. బట్ ఇక్కడ టైం విషయంలో కొంచెం చూడాలి. హెల్ప్ లైన్ నెంబర్స్ వర్క్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ మీద ఏం మాట్లాడట్లేదు. వచ్చిన అప్లికేషన్స్ బట్టి వాళ్ళకి వీలున్న విధంగా ఎగ్జామ్ పెడదామనేది వాళ్ళ యొక్క ప్లాను. సో దానికి సంబంధించిన సమస్య అనేది వచ్చిన అప్లికేషన్స్ బట్టి ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఆల్రెడీ ఇస్తామని చెప్పేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ రిలీవ్ అయ్యే
అభ్యర్థులకి అవకాశం కల్పించలేమని చెప్పేసి క్లియర్‌గా చెప్తున్నారు. బట్ వీళ్ళైతే ప్రయత్నం వదలకుండా చేస్తే వీళ్ళకి ఏదైనా అవకాశం వచ్చే అవకాశం ఏర్పడే అవకాశం అయితే ఉంది. సరే ఇంకా చూడాలి దానికి సంబంధించి. 2026లో ఇంకో నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. ఎవరు కూడా ఇంకో నోటిఫికేషన్ నమ్మే పరిస్థితిలో లేరు. ప్రెజెంట్ నోటిఫికేషన్‌లో ఏ విధంగానైనా వీళ్ళు సంపాదించుకుంటేనే వీరికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత పరీక్ష తేదీ వాయిదా వేయడం. ఇది పెద్ద క్వెషన్ మార్క్. గవర్నమెంట్ అయితే చాలా మొండి వైఖరితో అనడం కంటే వాళ్ళు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పటి నుండో చదువుతున్న అభ్యర్థులకు న్యాయం చేయడం కోసమే వాళ్ళ ప్రయత్నం అయితే కొనసాగుతుంది. వీళ్ళకి ఈ విషయాలన్నీ చెప్పినా సరే వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనే విషయాన్ని చూడాలి. ఇంకా దీని మీద అయితే ఎటువంటి నిర్ణయం లేదు. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఈ నిర్ణయం అయితే జరుగుతుంది. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆల్రెడీ తగ్గించారు. ఏజ్ లిమిట్ మీద కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది ఇప్పటిదాకా ఉన్న విషయాలు. ఇంకా ఎటువంటి విషయాలైనా మీకు డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయగలరు. దానికి సంబంధించిన వీడియో అనేది చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి మీకు ఈ విషయాలు కొంతవరకు ఉపయోగపడ్డాయని భావిస్తున్నాం. ఇంకా ఈ విషయాలు ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయగలరు. అదేవిధంగా మన ఛానల్‌లో ఇప్పటిదాకా ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి.